ఒక పర్సన్ పల్మనాలజిస్ట్ని ఎటువంటి ఇంత ముందు వరకు ఏంటంటే చెస్ట్ ఫిజిషియన్ అనేవాళ్ళు అనమాట. శ్వాస నాళానికి ఊపిరితిత్తులకు సంబంధించి నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ ఛానల్. ఈరోజు మనతో పాటు డాక్టర్ రమణ ప్రసాద్ గారు, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, అలాగే స్లీప్ స్పెషలిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్ మనతో ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఒక పర్సన్ పల్మనాలజిస్ట్ని ఎటువంటి సమయంలో కలవాలంటారు, ఏ సిచ్యువేషన్స్లో కలవాలంటారు సార్? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే ఇంత ముందు వరకు ఏంటంటే చెస్ట్ ఫిజిషియన్ అనేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క దానికి స్పెషాలిటీ వైజ్ వచ్చిన తర్వాత దీన్ని మనం పల్మనాలజీ అంటున్నాం. సో పల్మనాలజిస్ట్ అంటే ఏంటంటే శ్వాస నాళానికి ఊపిరితిత్తులకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కానీ చూసే స్పెషలిస్ట్ అనమాట. సో సాధారణంగా మనం ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం అనమాట. సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి వచ్చేసరికి మనకి నోస్ టిప్ దగ్గర నుంచి బిగిన్ అయ్యి ఈ మెయిన్ ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంతా వెళుతూ కింద లంగ్స్లో చిన్న ఆల్వియోలై వరకు అది ఎండ్ అవుతుంది అనమాట. సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేసరికి ఏంటంటే నోసు, ఫ్యారింగ్స్, లారింగ్స్ ఇక్కడ వరకు వచ్చేసి మనకి ట్రాకే ఈ వరకు వస్తుంది అనమాట. సో సాధారణంగా ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అందరికీ తెలుసు, ఈ సీజన్ మారినా కానీ చలికాలంలో కానీ ఎక్కువ మందికి ఏంటంటే జలుబు చేయడం, తుమ్ములు రావడం, ముక్కు కారడం, గొంతులో నస అనిపించడం, కొంచెం ఇంకా కిందకు వెళ్తే ఏంటంటే దగ్గుగా మారుతుంటుంది. దీన్ని మనం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో ఇన్ఫెక్షన్ కారణాలు మనం గమనిస్తే ఎక్కువ శాతం మంది చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ లేదా ఇన్ఫ్లుయెన్జా ఏ, ఇన్ఫ్లుయెన్జా బి, స్వైన్ ఫ్లూగా మనం ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం అనమాట. సాధారణంగా చాలా సింపుల్గా వస్తుంది, సడన్గా వస్తాయి. గొంతు నొప్పితో వస్తుంది, కఫం పడుతుంది. కొంతమందికి ఏంటంటే జస్ట్ జ్వరం మాత్రమే ఉంటుంది, తుమ్ములు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్. అలానే కిందకి కానీ దిగితే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వెళ్తే మెయిన్ శ్వాస నాళాలు ఏవైతే ఉన్నాయో ట్రాకియా అంటాం, ఇది లోపలికి వెళ్ళి డివైడ్ అయిపోద్ది అనమాట. రైట్ లంగ్కి లెఫ్ట్ లంగ్కి డివైడ్ అయ్యి చిన్న చిన్న ఎయిర్వేస్గా మారిపోద్ది అనమాట. అక్కడ కానీ ఇబ్బంది కానీ వస్తే దాన్ని మనం లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇది మనం ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇన్ఫెక్షనే కాకుండా ఇన్ఫ్లమేషన్ అని కూడా అంటాం అనమాట. అంటే ఇన్ఫెక్షన్ అంటే క్రిముల వల్ల వచ్చేది, ఇన్ఫ్లమేషన్ అంటే పూత అనమాట. లోపల మ్యూకస్ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో దాంట్లో పూత వచ్చి శ్వాసనాళాలు చిన్నవైపోతాయి, కుంచుకుపోతాయి. దీన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. సో మనకు తెలిసిన ఆస్తమా కానివ్వండి, క్రానిక్ బ్రాంకైటిస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఇన్ఫ్లమేషన్కి సంబంధించినవి. ఎప్పుడైతే పడని వస్తువులకి ఎక్స్పోజ్ అవుతున్నారో, తింటున్నారో, తాగుతున్నారో, పీలుస్తున్నారో, ఈ శ్వాసనాళాల లోపల ఉన్న చాలా సెన్సిటివ్ అయిన మ్యూకస్ మెంబ్రేన్ లోపల ఇన్ఫ్లమేషన్ వచ్చి పూత వచ్చి అవి కుంచుకుపోతాయి. అటువంటిప్పుడు ఏంటంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది రావడం, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, ఛాతి బరువుగా అనిపించడం మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలో ఏంటంటే అలర్జీతో వస్తుంది, కొంతమందితో ఏంటంటే స్మోకింగ్ చేసినప్పుడు వస్తుంది అనమాట. సో అలర్జీతో వచ్చేదాన్ని మనం అలర్జిక్ బ్రాంకైటిస్ ఆస్తమా అంటాం, స్మోకింగ్తో వచ్చేదాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ ఎంఫిసీమా అంటాం. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అలా కాకుండా లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే మాత్రం అవి న్యూమోనియాగా రూపాంతరం చెందుతాయి. సో లంగ్ లోపల ఇన్ఫెక్షన్ వచ్చింది, న్యూమోనియా బారిన పడ్డారంటారు కదా, అది లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనమాట. వెళ్ళి లంగ్స్ లోపల ఉన్న ఆ చిన్న చిన్న లంగ్ లోపల ఉన్న ఆల్వియోలైని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు అది ఇన్ఫెక్షన్గా మారి న్యూమోనియాగా మారుతుంటుంది. అందరికీ తెలిసిందే, న్యూమోనియా అంటే విపరీతంగా ఆయాసపడిపోవడం, దగ్గితే విపరీతంగా కఫం రావడం. ఒకసారి కఫం ఏంటంటే తెల్లగా కాకుండా కలర్స్లో, కొంతమందికి ఏంటంటే ఆకుపచ్చగా, పసుపుగా, కొంతమందికి ఈవెన్ బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది. కొంతమందికి మాత్రం ఏంటంటే సో ఆక్సిజన్ లెవెల్స్ చాలా డౌన్ అయిపోతాయి, విపరీతంగా స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, 102, 103 టెంపరేచర్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ లక్షణాలు ఏంటంటే ప్రాబబ్లీ ఆ వ్యక్తి న్యూమోనియాతో బాధపడుతున్నాడు. సింపుల్ ఎక్స్రే తీసి చూసి, చిన్న బ్లడ్ టెస్ట్ చేసి చూసుకుని అలానే కఫాన్ని టెస్ట్కి పంపించినప్పుడు ఏ క్రిముల వల్ల మనకి ఈ న్యూమోనియా వచ్చింది, బ్యాక్టీరియానా, వైరస్సా, టీబీనా అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఒకసారి ఆ కల్చర్ సెన్సిటివ్ రిపోర్ట్ వచ్చాక దానికి సంబంధించిన మెడిసిన్స్ మనం కానీ వాళ్ళకి కానీ ఇస్తే ఆ న్యూమోనియా బారి నుంచి కూడా వాళ్ళని మనం బయటపడేయచ్చు. కొంతమందిలో మాత్రమే చాలా సివియర్గా అయ్యి లేట్గా ప్రజెంటేషన్ అయినప్పుడు మాత్రమే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళడము, డయాలసిస్ అవసరం కావడం, ఎక్మో లాంటి పెద్ద ఆక్సిజనేషన్ ఇచ్చే పరికరాల మీదకి వెళ్ళాల్సిన అవసరం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా తక్కువ మందిలో జరుగుతుంటుంది. సో ముందుగానే మనకి దీని గురించి అవగాహన ఉన్నప్పుడు ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే పల్మనాలజిస్ట్ని కలిస్తే
వెంటనే దానికి సంబంధించిన టెస్టులు చేసుకొని ఇనిషియల్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ కానీ చేసుకుంటే చాలా వరకు ఏంటంటే హాస్పిటలైజేషన్ అవసరం లేకుండానే చిన్న చిన్న మెడిసిన్స్ తోటే ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ మనం అదుపులో ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ.